ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి వచ్చేసాను ఒరిస్సాలో ఉన్నప్పుడు. ఇటే కాకినాడ వైపు ఎక్కడికో మీటింగ్ వచ్చాను. వారం 10 రోజుల తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఆ చర్చ్ నుంచి పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సేవకుడు వచ్చాడు మా చర్చ్కి మీటింగ్కి. ఆయన తమిళ ఆయన తెలుగు రాదు సరిగ్గా, ఇంగ్లీష్ కూడా రావద్దు సరిగ్గా. ఆయన అంటే వచ్చి ఆ చర్చ్ లోపలికి వెళ్తూ నా మీటింగ్ జరిగింది కదా, ఆ పోస్టర్ ఉండేది బయట. ఆ పోస్టర్ చూసాడు, నా ఫోటో ఉంది అందులో. వస్తుంది, ఆయన తెలుగు రాదు. ఆ ఫోటో చూసి అన్నాడంట, ఇతని పేరు రాజీవ్ డానియల్ అన్నాడు. షాక్ ఆ పాస్టర్ గారు. పరిచయం లేదు, పేరు చదవడం రాదు ఆయనకి, తెలుగులో ఉంది పోస్టర్. కానీ నా మొహం చూడగానే రాజీవ్ డానియల్, ఇతను ప్రకటన గ్రంథం గురించి చెప్తాడా, రాకడ గురించి చెప్తాడా అన్నాడు. ఆ పాస్టర్ గారు షాక్. మీకెలా తెలుసు అండి అంటే లేదు దేవుడు చెప్పాడు అన్నాడంట. ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడాలి అన్నాడంట. ఆయనతో నేను ఒరిస్సాలో ఎక్కడో మీటింగ్కి వెళ్తూ రిటర్న్ అవుతూ బైక్ మీద ఫోన్ వచ్చింది. ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఒక తమిళనాడు నుంచి ఒక ఆయన వచ్చారు, ప్రవక్త లాంటి వాళ్ళు ఆయన మరి మీ పోస్టర్ చూడగానే మీ పేరు చెప్పేశాడండి, మీరు ప్రకటన గ్రంథం గురించి చెప్తారని కూడా చెప్పేశాడండి అంటే. నేను అవునా అన్నాను. ఇదే షాక్లో ఉన్నాను యాక్చువల్లీ. అప్పుడు ఏం చేయమంటారంటే, ఆయన మీతో మాట్లాడతానన్నారండి అన్నాడు. నా గుండె లాగిపోయిన ఒక్కసారి. పాత నిబంధనలో ప్రవక్తలు ఇంటికి వస్తే భయపడిపోయేవాళ్ళు కుటుంబాలు. ఏమని దేవుడు సమూయేలుని యెషయా ఇంటికి పంపిస్తే యెషయా కబురు వచ్చింది సమూయేలు వస్తున్నాడు అని. కానీ యెషయా ఏం చేశాడు తెలుసా? టీలు బిస్కెట్లు చపాతీలు రెడీ చేయలేదు. ముందు అర్జెంటుగా పరిగెత్తుకెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా సమాధానంగానే వస్తున్నారా, మా పాపాలు ఏమైనా గుర్తు చేయడానికి వస్తున్నారా అని అడిగాడు. ఇది అసలు లెక్క. యాక్చువల్లీ మీరే వస్తున్నారంటే ఏమైంది, మేము ఏం చేసాం సార్, ఏ పొరపాటు చేసాం, దేవుడు ఏం చెప్పాడు మీకు, ఆ కంగారు ఉండాలి కదా. నేను అలా చాలా కంగారు పడ్డాను. తర్వాత ఫోన్ పట్టుకొని ఇంటి బయటకి వచ్చి కంగారుగా ఫోన్ చేయమన్నాడు ఆయన. నేను ఫోన్ చేసేసరికి ఫస్ట్ రింగ్ అయింది, ఎత్తలేదు. ఆ తర్వాత మళ్ళీ మన పాస్టర్ గారు ఎత్తారు, తెలుగు పాస్టర్ గారు ఎత్తి, అయ్యగారు ఏరు అన్నాను నేను. ఆయన వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు అన్నాను. ఇద్దరు ముద్దురు పాస్టర్లు వచ్చారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇన్సేపు ఏంటండి అన్నాను మళ్ళీ ఫోన్ చేసి. అంటే ఆ పాస్టర్లో దెయ్యాలు బయటకు వచ్చాడు, కింద పడి గిల్లగిలుతా అనుకుంటున్నారు. పాస్టర్లు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, మామూలు పాస్టర్లు అండి, స్థానిక పాస్టర్లు. కోసం ఈయన ప్రార్థన చేస్తుంటే ఈ కయ్యని కేకలేసి కింద పడుతున్నాడు దెయ్యాలు. పాస్టర్లో దెయ్యాలండి. దేవుడా, నాకు ఇక కాలు చేతులు ఆడట్లేదు. తర్వాత ఇప్పుడుకో ఫోన్ చేసిన తర్వాత ఆయన మంచిగా మాట్లాడి దేవుడు ఈ అంత్యకాలం కోసం మమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు, జాగ్రత్త, చక్కగా సిద్ధపడండి అని మాట్లాడాడు. నేను అన్నాను, సార్ నేను సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందా చెప్పండి సార్ అన్నాను. అని అలాంటిది ఏం లేదు, ప్రార్థన చేసుకోండి, జాగ్రత్త, దుష్టుడు శోధిస్తూ ఉంటాడు అన్నాడు. అమ్మా నేను వరకు ఫోన్ కట్ అయ్యేంత వరకు నాకు ఈ ఇంటర్వ్యూలో నిలబడడం ఆగలేదండి. నేను చెప్పేది ఏంటంటే, మనను దీవించే వాళ్ళు 100 మంది లేకపోయినా పర్లేదు, కానీ మనల్ని సరి చేసేవాళ్ళు 10 మంది ఉండడం చాలా శ్రేయస్కరం. జీవితంలో అది సంపాదించుకోండి. మీరు ఆలోచనకర్తలు అనేకులై ఉండుట మంచిది బ్రదర్ సిస్టర్, చాలా మంచిది. మనం సరి చేసే వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళని పట్టుకో మనం మీరు ఏం చేసినా పర్లేదు, క్యాన్ బ్లెస్ యూ అంటే మన పాపలతో ఇంకా సర్దుకుపోతుంటాం. మనం చేసిన పనులు మనకి తెలియవా, ఒకడన్నా చెప్తాడేమో అని చూస్తుంటాను నేనైతే. ఎందుకు క్రైస్తవ ప్రపంచం ఇంత అపవిత్రులై ఉండి కఠినులైపోయి సరి చేసుకోవడానికి కూడా ఎందుకు ఇష్టపడలేదంటే, వాళ్ళు పాపంలో ఉండి కూడా దీవెన ప్రసంగాలు వింటూ ఉండేసరికి ఇలాగే నడుస్తుంది అనుకున్నారు. నేను చేసిన పాపం దేవుడు తెలీదా, ఆయన దీవిస్తాను అన్నాడంటే నా పాపం పెద్ద ఇష్యూ కాదన్నమాట అనుకుంటున్నారు.